ఈరోజు పూరి విత్ గుజరాతీ కడీ చేసుకుంటున్నాము. పూరి ముందు తయారు చేసుకున్నాము. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ వేసుకొని పూరీలు కలుపుకొని పూరి పిండి నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఈ గుజరాతీ కడీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పుల్లటి పెరుగు కావాలి, ఒక 2-3 స్పూన్లు శనగపిండి కావాలి. ఈ శనగపిండిని ఈ పెరుగులో మజ్జిగ చిలుక్కొని ఇందులో కలుపుకోవాలి. పెరుగులో కలుపుకోవాలి. తాలింపు పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం మెంతులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసుకొని తాలింపు పెట్టుకొని ఈ కలిపిన మజ్జిగని ఇందులో వేసుకోవాలి. తాలింపులోని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని మనం కలిపి ఉంచుకున్న శనగపిండి పెరుగులో కలిపి ఉంచుకున్న మిశ్రమం ఇందులో వేసుకోవాలి. పసుపు, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు మిశ్రమం వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. 1 కప్పు పెరుగు శనగపిండి మిశ్రమానికి 2.5 కప్పులు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి.
సిమ్లో పెట్టి 10 to 15 minutes ఉడుకుతూ ఉండాలి. ఇది కలుపుతూ ఉండాలి. దీంట్లో కావాల్సిన కడి పకోడీ, ఇందులో కడీలో కావాల్సిన పకోడీ వేసుకుంటాం, తయారు చేసుకుంటాం. ఇలా ఇది పకోడీ తయారు చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, శనగపిండి, కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం కారం, కొంచెం వాము. చాలా కొంచెంగానే వేస్తున్నాను నేను. క్రష్ చేసుకున్న ధనియాలు, ఇంగువ, చిటికెడు ఇంగువ, 1 పావు స్పూన్ వంట సోడా. బాగా కలుపుకొని వాటర్ వేసుకొని పకోడీ పిండిలో కలుపుకోవాలి. కన్సిస్టెన్సీలో రావాలి. ఈ పకోడీ వేసుకోవడానికి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగింది. చిన్న బాల్స్ లాగా మన పకోడీలాగా వేసుకోవాలి. అదేవిధంగా ఇంకా ఈ రెండో వాయి మిగిలినవి కూడా వేసేసుకోవాలి. రెండో వాయ వేసుకుంటున్నాం. మిగిలినవి కూడా ఇలాగే వేసేసుకొని తయారు చేసుకోవాలి ఈ పకోడీని. ఈ రెండో వాయి కూడా అయిపోయింది. తీసేసుకున్నాం. ఇందాక మనం తయారు చేసుకున్న ఈ కడి ఇందులో వేసుకుంటాం. పెరుగుతోటి తయారు చేసుకున్న ఇందులో
వేసుకున్నాం. మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ని ఇందులో వేసుకుంటాం. పూరీలు వేసుకుందాం. ఈ పూరీలోకి కడీ రెడీ అయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ గుజరాతీ కడీ ఈ పూరీలోకి చాలా బాగుంటుంది కాంబినేషను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.